సరిపోతుండడాలు, పలకలు, ఎత్తులు, పల్లాలు, అక్కడే కొట్లు, టీలు, కాఫీలు, పెరుగులు, మారేడుదరాలు, పువ్వులు, జిల్లేడుపులు, ఉమ్మెత్తపులు, ఉమ్మెత్తకాయలు, తెలుగులో అమ్మడాలు, హిందీలో అమ్మడాలు, అన్ని రకాల భాషల్లో అమ్మడాలు. వ్యవసాయం వద్దు అన్నవాడు కనపడటం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఎంత పెరిగిపోతున్నారంటే అన్ని పనులు అయిపోయాయి కదా, ఇక్కడ చచ్చిపోదాలు వచ్చేస్తున్నారు. దాంతో సందులు కలిసిపోయి ఇలా నేలలైపోతున్నాయి. కొన్నాళ్ళకి ఇంకా ఏదో వింజుడొచ్చేసినట్టు సూర్యకిరణాలు పడతాయో కూడా లేదు తెలియదు. విశ్వనాథుడి దేవాలయం దగ్గర తప్ప రోడ్డు మీద ఎక్కడ పోలీసులు ఉండరు, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు. తప్పించుకుపోతుండడమే. అలా తలారాయి పలకలో అలవంతవి ముందు బతుకులో తలతోటి వాటిని నువ్వు తప్పుకోవాలి అన్నాడు ఎవరో మహానుభావుడు. అలా మనమే తప్పు వెళ్ళిపోతుండాలంటే కాశీలో సంసారంలో చిక్కులు తప్పి మోక్షానికి వెళ్ళడం ఇలాగే ఉంటుంది అనుకుని. అటువంటి కాశీ పట్టణంలో అంత పెరిగిపోతోంది. అంత జనం వచ్చేవాళ్ళు, నీళ్లు పోసేసేవాళ్ళు, స్నానాలు చేసేసేవాళ్ళు, విభూతులు పెట్టేసుకునేవాళ్ళు, నవరకలు కొట్టేసేవాళ్ళు, సాయంకాలం అయ్యేటప్పటికి దీపాలు. కాశీ పట్టణం రోడ్ రూట్ లో ఎప్పుడు నేను వచ్చినా నాకు అనుభవం. ఖచ్చితంగా ముందెళ్ళే వ్యాన్ మీద ఏదో చాప చెట్టు ఉంటుంది, అందులోంచి కార్డు బయటకుంటే ఎక్కడ చచ్చిపోయినా ఇక్కడికే తీసుకొస్తుంటారు కాల్చడానికి. కాబట్టి ఎన్నో ప్రేతాలు ఇక్కడ చచ్చిపోవాలని కోరిక. చూసావా పార్వతి పాపం వాళ్ళు ఎంత ప్రేమగా వస్తున్నారో. ఏదో 10 మందితో మొదలైందో కాశీ ఇవాళ ఎంత పెరిగిపోయిందో. కాశీ పెరిగిపోలేదు, మన ఇల్లు పెరిగిపోయింది. నేనా కూర తిండి, పులుసు తిండి, పిల్లలు ఇంతమంది వచ్చారు కదా, అన్నం పెట్టాలి కదా, నేను అన్నపూర్ణని కదా, వీళ్ళు అలా జపం చేసుకుంటూ కూర్చుంటే ఎలాగా అంటావేమో. నాకెప్పుడు అది అలవాటు, అలా నాలో నేను రవిస్తుంటాను. కాబట్టి నువ్వు పిల్లలకి అది పెట్టండి ఇది పెట్టండి, లేదా పిల్లలు మీకు ఇచ్చేస్తారు చూడండి అంటే నేను అంతర్ముఖుడని చూస్తాను. కానీ పైకి చూస్తూ ఈ అల్లరంతా నాకు పడే విషయం కాదు. అందుకని కొంచెం ఉత్సాహంగా చూసేవాడు కావాలి. కాబట్టి నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగాయుండి కుటుంబ భారము మహోన్నతి పొందట చూచి విశ్వనాథుడొక నాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడ ఇట్లని భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికి. చూశావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు. ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశిగాయుండి. కాశీగా వాళ్లే ఉన్నారు, పార్వతీ పరమేశ్వరే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవన్న ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి. బాగా పెరిగిపోతుంది కుటుంబం. అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం తానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననే వాడికి ఒక పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాడికి దానికి వేరే మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చేదో జపం చేసుకుంటానన్న వాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా డమరకులు మోగించుకుంటూ విభూతి బారాస్తాయి జై జయశంకర హర హర శంకర అని తెలుస్తుంటారు, వాళ్ళకేదో కావాలి. ఇన్ని చూడద్దు మరి. అందుకని ఇవన్నీ చూడడానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు మన యందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు అటువంటి వాడు కావలదా మన ఇంత ఇంటికి. మన ఇంత ఇల్లు ఎంత మంచి మాట పడిందో చూడండి. ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అన్నాడు. ఆవిడంది అవును ఉండాలి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దత్త వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధతులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురస్వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం.
विनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितचेतलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसराधितलिङ्गम् परमपदं